రెండు ఫ్యామిలీల సమక్షంలో లహరి సత్యల నిశ్చితార్థం పూర్తయిపోతుంది. అమ్మాయి అబ్బాయి దండలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక లహరి సత్య ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ దండలు మార్చుకుంటూ ఉంటారు. ఇక నిశ్చితార్థం పూర్తవడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అందరూ కూడా అక్షింతలు వేస్తూ ఉంటే అనన్య తన చేతిలో ఉన్న అక్షింతలను పిచ్చిదాన్లాగా కాంచన మీద వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అనన్య ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆనందభైరవి దూరం నుండి గమనిస్తూ ఉంటుంది. సరోజినీరావు గారు, మీరు కోరుకున్న విధంగానే ముహూర్త సమయానికి నిశ్చితార్థం పూర్తయింది. ఇందాక నిశ్చయతాంబూలాలు మార్చుకోవాలి, ఫ్రూట్స్ ఉన్న ప్లేట్లు ఇవ్వమంటే ఫ్రూట్స్ పాడైపోయాయి, మళ్ళీ తెప్పిస్తామన్నారు, తెప్పించారా? నిశ్చయతాంబూలాలు కూడా మార్చుకుందరు కానీ అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు అని సరోజినీరావు వెళ్తూ ఉంటే, అయ్యో మీరెక్కడికండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దర్శన్ శరణ్య వెనకే వెళ్తూ ఉంటాడు. శరణ్య చీర కొంగు పట్టుకొని శరణ్యను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లందరూ కూడా దర్శన్ని చూసి, చూడవే ఆనందభైరవి గారి కొడుకు పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక శరణ్య సిగ్గుపడుతూ ఉంటే దర్శన్ శరణ్య వెనకే వెళ్తూ ఉంటాడు. శరణ్య బ్లౌజ్ థ్రెడ్ సరిగ్గా కట్టుకోలేదు, ఎవరు చూడకూడదు అని దర్శన్ శరణ్య వెనక మెల్లగా వెళ్తూ ఉంటాడు. ఇక శరణ్యకు అది తెలియక సిగ్గుపడుతూ ఉంటుంది. మరోవైపు అనన్య పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. చెప్పు ప్రకాష్ అని అనన్య అడుగుతూ ఉంటుంది. డెడ్ బాడీ దొరికిందా, నిశ్చితార్థం ఆగిపోయిందా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. డెడ్ బాడీ దొరికింది, కానీ మనిషిది కాదు, కుక్కది. ఆ శరణ్య చాలా తెలివిగా డెడ్ బాడీని మార్చేసింది అని అనన్య చెప్తూ ఉంటుంది. డెడ్ బాడీ దొరికింది, నిశ్చితార్థం ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఆ శరణ్య చాలా తెలివిగా ఆలోచించింది, నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది. అప్పుడే అంతా అయిపోయింది అనుకుంటున్నావా అనన్య? ఇంకా అసలైన తంతు పెళ్ళి ఉంది, అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి, ఆ మహేష్ ఘాట్ని అడ్డు పెట్టుకొని అని ప్రకాష్ అనన్యకు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శరణ్య వెళ్తూ ఉంటే దర్శన్ శరణ్యను ఫాలో అవుతూ ఉంటాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత శరణ్య ఒక దగ్గర ఆగి, ఏంటండి ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? ఇది ఫంక్షన్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? మీకు ఫంక్షన్కి ఇంటికి తేడా తెలియట్లేదా అని అడుగుతూ ఉంటుంది. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అని శరణ్య చెప్తూ ఉంటే, ఏంటి ఇంటికి వెళ్ళాక చూసుకునేది, నువ్వు ముందు అటు తిరుగు అని దర్శన్ శరణ్యను వెనక్కి తిప్పి తన బ్లౌజ్కి ఉన్న థ్రెడ్స్ని సరిగ్గా కడుతూ ఉంటాడు. శరణ్య షాకింగ్గా ఉంటుంది. శరణ్య సిగ్గుపడుతూ ఉంటే, ఈ ముడులు వేయాలనే ఇందాక నుండి నీ వెనక తిరుగుతున్నాను, ఆ మూడుతో కాడు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక శరణ్య దర్శన్ని దిష్టి తీసినట్టు తీసి, మీరు నా బంగారం అని అంటూ ఉంటుంది. ఇక దర్శన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఏమండి ఒక్క నిమిషం ఆగండి అని శరణ్య పిలుస్తూ ఉంటుంది. దర్శన్ అక్కడే ఆగుతాడు. శరణ్య వెళ్ళి అటు చూడండి అని దర్శన్కి చూపిస్తూ ఉంటే దర్శన్ అటుపక్క చూస్తూ ఉంటాడు. శరణ్య గట్టిగా దర్శన్కి ముద్దు పెడుతుంది. ఇక దర్శన్ షాక్లో ఉంటాడు. శరణ్య సిగ్గుపడుతూ అక్కడి నుండి పరిగెడుతూ వెళ్తుంది. ఇక మరోవైపు శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి నిశ్చయతాంబూలాలు మార్చుకోవడానికి చీర, పూలు, పళ్ళు తీసుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మండపం దగ్గరికి వస్తారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఆనందభైరవి కుటుంబం అలాగే సరోజినీరావు కుటుంబం నిశ్చయతాంబూలాలు మార్చుకుంటారు. ఇంతటితో నిశ్చయతాంబూలాలు పూర్తయిపోయాయి. ఇప్పట్లో మంచి రోజులు లేవు, త్వరలోనే మంచి ముహూర్తం చూస్తాను, పెళ్ళికి కబురు పెడతాం అని పంతులు గారు సరోజినీరావుకి చెప్తూ ఉంటే, మంచిది పంతులు గారు అని సరోజినీరావు చెప్తూ ఉంటుంది. ఇక నిశ్చయతాంబూలాలు సంతోషంగా ఘనంగా జరిగాయి కాబట్టి అందరూ వెళ్ళి భోజనం చేద్దాం పదండి అని సరోజినీరావు అంటూ ఉంటారు. అందరూ కలిసి భోజనానికి వెళ్తారు. తర్వాత ఆనందభైరవి కుటుంబం సరోజినీరావు దగ్గరికి వెళ్ళి, నిశ్చయతాంబూలాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగాయి, ఇక మేము బయలుదేరుతాం వదిన గారు అని ఆనందభైరవి చెప్తూ ఉంటే, సరే వదిన గారు అని సరోజినీరావు చెప్తూ ఉంటుంది. ఇక ఆనందభైరవి కుటుంబం ఇంటికి వస్తుంది. ఆనంద, నిశ్చయతాంబూలాలు బాగా జరిగాయి కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. అవునక్క, అంతా మన లహరి అదృష్టం, గొప్పింటికి కోడలుగా వెళ్తుంది అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అమ్మ లహరి వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఆనందభైరవి చెప్తూ ఉంటే, సరే అమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది. శరణ్య, నువ్వు వెళ్ళి అందరికీ మంచి కాఫీ తీసుకురా అని ఆనందభైరవి చెప్తూ ఉంటే, సరే అత్తయ్య గారు అని శరణ్య చెప్తుంది. ఇక అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేసి, అవునా ల్యాప్టాప్లో ఉంది, నేను మెయిల్ చూసి చెప్తాను అని దర్శన్ ఫోన్ కట్ చేసి రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఆనందభైరవి వచ్చి, ఏమైంది దర్శన్ అని అడుగుతూ ఉంటుంది. అమ్మ, మన కంపెనీ అకౌంట్స్ అన్నీ కూడా ల్యాప్టాప్లో ఉన్నాయి, ఇప్పుడు ఫైల్స్ ఏమీ ఓపెన్ అవ్వట్లేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోలేదా దర్శన్ అని ఆనంద అడుగుతూ ఉంటుంది. లేదమ్మా అని దర్శన్ చెప్తాడు. మరి ఇప్పుడు ఎలా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది.
అదే అర్థం కావట్లేదమ్మా, టెక్నీషియన్కి కూడా ఫోన్ చేశాను, రీసెర్చ్ చేస్తే ఫైల్స్ అన్నీ పోతాయి అంటున్నాడు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే శరణ్య దర్శన్ ఆనందభైరవి ఉన్న రూమ్లోకి వస్తుంది. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఆనందభైరవి కాఫీ తీసుకుంటుంది. ఏమండి మీరు కూడా కాఫీ తీసుకోండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాఫీయా, అసలే టెన్షన్లో ఉన్నాను, దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని దర్శన్ అంటూ ఉంటాడు. ఏమండి ఎందుకండి అంతలా టెన్షన్ పడుతున్నారు, ఏదైనా సరే మైండ్తో ఆలోచించాలి అని శరణ్య అంటూ ఉంటుంది. అంటే ఏంటి శరణ్య, నాకు మైండ్ లేదంటున్నావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. అది మిషన్ అండి, మిషన్ని మిషన్ లాగానే చూడాలి, మనిషిలాగా చూడకూడదు అంటున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. నీ మాటలకు అర్థమేంటో అర్థం కావట్లేదు అని దర్శన్ అంటూ ఉంటాడు. ఈ మధ్యనే నేను కూడా అత్తయ్య గారి నుండి తెలుసుకున్నాను చాలా విషయాలు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, ఆ ల్యాప్టాప్లో ఉన్న ఫైల్స్ ఓపెన్ అవ్వట్లేదు అంతేనా అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏంటి నీకేదో తెలిసినట్టు అలా మాట్లాడుతున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. మీరు కాఫీ తాగుతూ ఉండండి, నేను ఈ లోపల ల్యాప్టాప్ చూస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. వద్దు శరణ్య, ఫైల్స్ అన్నీ పోతాయి అని దర్శన్ చెప్తాడు. నాన్న దర్శన్, శరణ్య కూడా చదువుకుంది కదా, చూడనివ్వచ్చు కదా అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. దర్శన్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు. హలో అకౌంటెంట్ గారు, ల్యాప్టాప్ ఓపెన్ అవ్వట్లేదండి, ఫైల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్ ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళేసరికి శరణ్య ల్యాప్టాప్ చూస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, నీకేమైనా అర్థమవుతుందా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా అనన్య కాంచన దూరం నుండి చూస్తూ ఉంటారు. ఏందమ్మి ఆ శరణ్య ల్యాప్టాప్ని అంత పరీక్షగా చూస్తుంది, ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది. దానికి అంత సీన్ లేదమ్మా అని కాంచనకు అనన్య చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్ వస్తాడు. శరణ్య ల్యాప్టాప్ పక్కన పెట్టేసే, నువ్వు అనవసరంగా ల్యాప్టాప్ పట్టుకుంటున్నావు, దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ పోతాయని నాకు టెన్షన్గా ఉంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు. మీ ప్రాబ్లం సాల్వ్ అయిందండి అని శరణ్య చెప్తుంది. ఏంటి ప్రాబ్లం సాల్వ్ అయిందా, రీసెట్ చేసావా ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. అయ్యో రీసెర్చ్ చేస్తే ఫైల్స్ అన్నీ పోతాయి అని దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మీరు కంగారు పడకండి, రీసెర్చ్ చేశాను కానీ ఫైల్స్ అన్నీ అలానే ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి అని శరణ్య చెప్తుంది. దర్శన్ ల్యాప్టాప్ చేసుకుని సంతోషపడుతూ ఉంటే అనన్య కాంచన చూసి షాక్ అవుతారు. ఆనందభైరవి కూడా చూసి షాక్లో ఉంటుంది. అమ్మ శరణ్య, నీకు ల్యాప్టాప్ గురించి అంత ఎక్స్పీరియన్స్ ఉందా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. లైట్గా వచ్చత్తయ్య గారు అని శరణ్య చెప్తుంది. నాన్న దర్శన్, నా కోడలి శరణ్యను తక్కువ అంచనా వేశావు, చూసావా నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది అని ఆనందభైరవి దర్శన్కి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ శరణ్య అని దర్శన్ శరణ్యకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి, మన సమస్యను మనం సాల్వ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని శరణ్య చెప్తూ ఉంటే ఆనందభైరవి నవ్వుతూ ఉంటుంది. నేను థ్యాంక్స్ చెప్తుంది అందుకు కాదు, నీ టాలెంట్కి మెచ్చి అని దర్శన్ చెప్తూ ఉంటే శరణ్య దర్శన్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇద్దరు ఒకరి చేతుల్లో ఒకరు పట్టుకొని చూస్తూ ఉంటే అనన్య చూడలేక కళ్ళు మూసుకుంటుంది. ఇక దర్శన్ అకౌంటెంట్తో మాట్లాడుతూ ఉంటే ఆనందభైరవి శరణ్య ఇద్దరు కూడా రూమ్లో నుండి బయటికి వస్తారు. ఇక దర్శన్కి సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు. ఏందమ్మీ ఇదంతా విడ్డూరంలా ఉంది అని కాంచన అంటూ ఉంటుంది. శరణ్య సాల్వ్ చేసిందని ఆనందభైరవి ఆ దర్శన్ సంతోషపడుతున్నారు కదా, నేను దాన్ని పాడు చేస్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది. ఏం చేస్తావమ్మీ అని కాంచన అడుగుతూ ఉంటుంది. వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని ల్యాప్టాప్పై పోసి ఆ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయ్యేలా చేస్తాను అని అనన్య వాటర్ బాటిల్ తీసుకుని దర్శన్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కాంచన తుమ్ముతుంది. కాంచన తుమ్మడంతో ఆనందభైరవి శరణ్య ఇద్దరు కూడా అనన్యను చూస్తారు. అత్తయ్య గారు, ల్యాప్టాప్ మీద నీళ్లు పోయడానికి అక్క వెళ్తున్నట్టుంది అని శరణ్య చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆనందభైరవి ఆలోచిస్తూ ఉంటుంది. దగ్గరలో అరటిపండు ఉంటే తొక్క తీసుకొని అనన్య వెళ్లే దారిలో వేస్తుంది. అనన్య ల్యాప్టాప్ మీద వాటర్ పోయాలన్న ఆలోచనతో కింద ఉన్న అరటిపండు తొక్కను చూసుకోకుండా అరటిపండు తొక్కపై కాలు వేసి జారి బోర్లా పడుతుంది. ముక్కు ఎర్రగా కమిలిపోతుంది. అమ్మీ ఏందమ్మీ అలా పడ్డావు అని కాంచన వచ్చి అనన్యను లేపుతూ ఉంటుంది. అయ్యో నీ ముక్కు చూడమ్మీ పచ్చడైపోయింది, పాపం నా కూతురు పిచ్చిదని కూడా చూడకుండా నా కూతురు ముక్కు పచ్చడి చేశారు అని కాంచన ఏడుస్తూ ఉంటే ఆనందభైరవి చిటిక వేస్తూ ఉంటుంది. ఇక అనన్య కాంచన టెన్షన్ పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటారు.